నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmastery.in. నేను ఆర్పి. ఈరోజు 21st May 2025. రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయింది. 130 పాయింట్స్ పాజిటివ్ అనుకోవచ్చు. 24,813 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న ఫాల్ తర్వాత ఈరోజు చిన్న రికవరీ, హెవీ రికవరీ కాదు ఇది. సో ఓవరాల్గా సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్, సెక్టోరియల్ గెయినర్ చూస్తే రియాలిటీ 1.72%, తర్వాత ఫార్మా. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్ BEL. సో రేటింగ్ ఏజెన్సీస్ టాప్ రేటింగ్ ఇచ్చే దీనికి, దాని నుంచి ఈరోజు 5.28% పెరిగింది. 383 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న ఆఫ్టర్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత సో రేటింగ్ ఏజెన్సీస్, బ్రోకరేజ్ హౌసెస్ అన్నిటి కూడా పాజిటివ్ వ్యూతోనే BELలో ఉన్నాయి కాబట్టి అది ఈరోజు బాగా పెరిగింది. దాని తర్వాత సిప్లా, టాటా స్టీల్, HDFC లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టెక్ మహేంద్ర, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగిన స్టాక్స్. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఇండస్ ఇండ్ బ్యాంక్, 1.57% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత JSW స్టీల్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, ITC ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఫస్ట్ నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో హైయర్ లెవెల్లో మళ్ళీ ఈరోజు కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. 24,813 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు హై చూస్తే మనకి 24,946 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. క్లోజింగ్ వీక్లీ పీవట్ కన్నా కింద క్లోజ్ అయింది. మేబీ కొంత కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనకి రేపు నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. ఆ ఎక్స్పైరీ మూమెంట్ రేపు లాస్ట్ 1.5 అవర్లు, అంటే క్లోజింగ్కి 1 అవర్ 1.5 అవర్ ముందు కనపడవచ్చు. మార్కెట్లో కొంచెం ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో కూడా కొంచెం వొలటైల్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మార్కెట్లో. సో ఇప్పుడు చూస్తే మనకి ఇమీడియట్గా సపోర్ట్ 24,680 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో రెసిస్టెన్స్ పాయింట్ ఇమీడియట్గా మనకి 24,840 దగ్గరే ఉంది వీక్లీ పివోట్. కానీ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి నెక్స్ట్ 25,000 ఆర్ 25,050 ఆ లెవెల్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అప్ సైడ్కి. సో లోయర్ సైడ్లో మనకి కొంత బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. ఇన్ కేస్ మనకి అరౌండ్ 24,680 ఆర్ 24,500 లెవెల్స్కి వస్తే ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మన కీ లెవెల్ 24,380 లెవెల్ కన్నా పైన ఉన్నాం, బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో డోజీ బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు హై అండ్ లో, హై వచ్చి 55,336, లో వచ్చి 54,690. ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. హై లెవెల్ని బ్రేక్ చేస్తే హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. 56,000 ఆర్ 56,100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ 54,690ని బ్రేక్ చేస్తే మాత్రం 54,480 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కొంచెం కన్సాలిడేట్ అవుతుండొచ్చు. ఇంట్రాడే వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసే ముందు 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ ప్రాఫిట్ మాస్టర్ కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. 100 days పాటు మీకు మెంటార్షిప్ ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు ఈ కోర్సులో. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ ఉన్న స్టాక్స్లో 142 ఉంటే షార్ట్స్ 44 స్టాక్స్, షార్ట్ కవరింగ్లో 29, లాంగ్ అన్వైండింగ్ 5 స్టాక్స్ ఉన్నాయి. సో వీటిల్లో లాంగ్ బిల్డప్లో ఉన్నది టిటాగర్ టాప్లో ఉంది. 44% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ 18% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ బాగా పెరిగింది. 5.75% ప్రైస్ పెరిగిన స్టాక్ ఇది. సో దీన్ని మనం కొంచెం కన్సిడర్ చేయొచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం, ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని. తర్వాత హిందుస్థాన్ కాపర్, PFC, పతంజలి, BEL, ఆస్ట్రాల్, MFSL, HDFC AMC ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మన
లెవెల్స్ పెట్టుకొని ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడింగ్ కోసం చూసుకోవచ్చు. డిక్సన్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈరోజు. 6% ప్రైస్ డౌన్ అయింది, 41% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం డిక్సన్ చార్ట్ చూసినా కానీ కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. సో ఇది కొంచెం మనకు ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో. లోయర్ లెవెల్స్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు డిక్సన్లో లాంగ్ టర్మ్ కోసం. అటనే హెచ్ఎఫ్సిఎల్, పిఐ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, హిండాల్కో వీటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గింది. దీంట్లో హిండాల్కో కూడా మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు రాబోయే రోజుల్లో. ఈ ఏదైతే షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. డిక్సన్ టెక్నాలజీ ఒకటి, తర్వాత హిండాల్కో, తర్వాత ఐటీసీ. ఈ 3 స్టాక్స్ని మనం రాడార్లో పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని లోయర్ లెవెల్లో కొంత అక్యుములేషన్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో అట్లనే షార్ట్ కవరింగ్లో ఎన్సీసీ ఉంది, వోల్టాస్ ఉంది, ముతూట్ ఫైనాన్స్ ఉంది, ఎంఆర్ఎఫ్, సింజిన్ ఇవన్నీ కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర ఉన్న షార్ట్స్ ఉంటే మాత్రం వాటిని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.